కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం జరిగింది. అమరావతి నగర్లో అక్రమ సంబంధం మోజులో కట్టుకున్న భర్త మహేష్ ను గొంతు నులిమి హత్య చేసింది భార్య ఈరమ్మ. 14 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. శాలిని, కర్నూలు జిల్లా ఆదోని అమరావతి నగర్ లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే భార్య చేతిలో భర్త హతమయ్యారు. ఒక అక్రమ సంబంధం ఒక వ్యక్తిని పొట్టన పెట్టుకోయిందని చెప్పవచ్చు. ఏదైతే భర్త మహేష్ ఉన్నారో వీరమ్మ అతన్ని గొంతు నుండి చంపి ఆ పథకం ప్రకారమే ఆత్మహత్యగా చిత్రీకరించాలని కూడా చూడడం జరిగింది. దీంతో పోలీసులకు స్థానికులకు అనుమానం కూడా వచ్చింది. స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారి స్టైల్లో విచారణ చేయడం కూడా జరిగింది. అయితే భర్తను తానే చంపానంటూ ఒప్పుకోవడం కూడా జరిగింది వీరమ్మ. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే ఇక మహేష్ కు 2 పిల్లలు కూడా ఉన్నారు. 14 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. ఇంకా 14 సంవత్సరాలుగా వివాహం చేసుకున్న వారి మధ్య ఇలాంటి సంఘటన చోటు చేసుకుని భర్త చనిపోవడంతో పిల్లలకు ఒకంత అనాథలుగా మారిన పరిస్థితి జనాలు. రైట్, థ్యాంక్ యూ మధు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్